జై శ్రీరామ్. నేను మీ వేణిరేజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భోగి పర్వదినం గురించి చెప్పుకోబోతున్నాం. భోగి అని పేరు ఎందుకు వచ్చింది, దాని తాలూకా విశిష్టత ఏమిటి అనేటువంటిది తెలుసుకుందాం. భోగి లేదా భోగి పండుగ అన్నది మన యొక్క ఆంధ్రులు ఒక ముఖ్యమైన పండుగగా జరుపుకుంటాం. 3 రోజులు సంక్రాంతి పండుగలలో మొదటి రోజున భోగి పండుగ అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా 14 తేదీలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరంగా అవటం వలన భూమిపై బాగా చలి పెరుగుతూ ఉంటుంది. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం, చలి తట్టుకునేందుకు బగబగా మండే మంటలు అందరూ వేయటం వలన ఈ రోజుకి భోగి అనే పేరు వచ్చింది. సంక్రమణం మహాపర్వణానికి ముందుగా వచ్చేటువంటి రోజు ఒక ప్రాధాన్యతమైనటువంటిది. దీనికి భోగి పర్వం అనే పేరు అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవం అని అర్థం. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదో, దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొందుతామో దానిని భోగమని అనాలి. అలాంటి భోగమును అనుభవించవలసిన రోజును భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఆనందం, సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలనే, కానీ ఏదో లభిస్తే మరి ఇంకేదో కావాలని అనిపించేదో ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైనటువంటి భోగం. అలాంటి భోగం యోగం వలన లభ్యమవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్యం భోగం ఈ రోజున అమ్మ గోదాదేవి ఆండాలమ్మ పొందినది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి రంగనాథుని చేపట్టినది, రంగనాథుని అనుగ్రహం పొందినది. రంగనాథుని సాంగత్యము అనబడమే అంటే కైవల్య ఆనందమని అనేటువంటి భోగాన్ని అమ్మ పొందినది. కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయపరంగా నిర్వహించడం జరిగింది చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతున్నది. తర్వాత రివ్యూ నుంచి మకర మాసం వస్తుందనేది సౌరమానం ప్రకారము. ఈ ధనుర్మాస వ్రతం అంతా ఈరోజు పూర్తి జరిగిన దాని ఫలితముగా అమ్మవారు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటిది. చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి. ఈ రోజున ఆంధ్రుడు మంటలు వేసి చలి కాల్చుకుంటూ ఉంటారు. ఈ మంటలను భోగి మంటలు అంటారు. భోగి మంటలకు ఎక్కువగా తాటాకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగి కన్నా రోజుల ముందే కొట్టుకొని తెచ్చి భోగి మంటల కొరకు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అనేక ప్రాంతాల్లో ప్రత్యేక భోగి మంటల కొరకు తాటాకులు, మోపుళ్ళు ఇళ్ళు వద్దకు తెచ్చి విక్రయిస్తారు. వీటితో పాటు మంటలలో మడగల పనికిరాని పాత వస్తువులు ముందు రోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఎవరి ఇంటి ముందు వారు మంటలు వేయడం ప్రారంభిస్తారు. కాక ప్రతి ఒక్కరూ కూడా నెల రోజుల ముందు నుంచి కూడా భోగి పిడకలను తయారు చేసి భోగి మంట దండలను ఆ భోగి మంటలలో ఆవు పిడకలతో తయారు చేసి దండలను వేస్తూ ఉంటారు. అవి కూడా ఒక సాంప్రదాయంలో భాగం. అలాగే కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగు భూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తూ ఉంటారు. ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగు భూమిలో నీరు పారిస్తుండడం పులకేయడము అంటారు. ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు. ఈ రోజు యొక్క భోగి యొక్క విశిష్టత శుభం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై